హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో మనం క్విక్గా టేస్టీగా స్వీట్ రెసిపీ చేయాలనుకుంటే ఇలా రవ్వ పాయసం చేసేయండి. 5-10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. అంతకు మించి ఎక్కువ టైం కూడా పట్టదు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో రుచికరంగా చేసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా త్వరగా రవ్వ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఒక గుప్పుడు జీడిపప్పు పలుకులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టమైతే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. త్వరగా మాడిపోకుండా ఉంటాయి. దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. సేమ్ ప్యాన్లో అరకప్పు బొంబాయి రవ్వ వేసుకొని మంటని పూర్తిగా తగ్గించుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. జస్ట్ దోరగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా 2 to 3 మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1/2 లీటర్ వరకు పాలు వేసుకోవాలి. పచ్చిపాలే వేసుకోండి. రవ్వ వేసిన వెంటనే గరిటెతో అంతా కలిసిలాగా బాగా కలుపుకోవాలి. పాలల్లో రవ్వ బాగా కలిసిలాగా కలుపుకున్న తర్వాత రవ్వ మనకి చాలా త్వరగానే ఉడికిపోతుంది. ఒక 2-3 నిమిషాల్లోనే ఉడికిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. రవ్వ ఉడికిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది మన ఇష్టం. పల్చగా కావాలన్నా లేదా థిక్గా కావాలన్నా. రవ్వ ఉడికిన తర్వాత స్వీట్నెస్ కు సరిపడా అరకప్పు పంచదార వేసుకోండి. నాకు ఇక్కడ రవ్వ కొంచెం చిక్కబడింది. పాయసం మీకు మరింత పల్చగా కావాలనుకుంటే పల్చగా ఉన్నప్పుడే తీపికి సరిపడా పంచదార వేసుకోండి. పంచదార వేసి కలుపుకున్న తర్వాత పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఒక 2-3 వేలకులు కచ్చాబచ్చాగా దంచుకుని వేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న 1 టీ స్పూన్ సిరంజి పప్పు, ఫ్రై చేసుకున్న జీడిపప్పు పలుకులు వేసుకుని కలుపుకోవాలి. మంట మాత్రం సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి. ఏ మాత్రం మంట ఎక్కువగా తగిలినా సరే దగ్గరగా అయిపోతుంది పాయసం. 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్క దించేసుకోండి. అంతే. ఇంట్లో ఎలాంటి సెలబ్రేషన్ అయినా లేదా ఇంటికి గెస్ట్లు వస్తున్నా సరే అప్పటికప్పుడు ఇలా రవ్వ పాయసం చేసేయండి. క్విక్గా టేస్టీగా అయిపోతుంది తక్కువ టైంలో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.